మల్లూరు అంట, మల్లూరు మల్లూరు. నిండిపోయిందా? నాకు వాట్సాప్ పెట్టు, పంపిస్తా. ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. హవాబిలం పోయినాం కదా మనం. చెప్పులేడు. పైకి ఎక్కేది ఉంది, జర లేట్ చేయకండి. బయటనా మల్లూరా? మల్లూరు మల్లూరు. జై శ్రీరామ్. లోపలికి పోయింది. కనిపిస్తుంది కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఫోటోలు వీడియోలు దయచేసి తీయకండి ప్లీజ్.
మాదిగా గదా శంఖం ఆ పక్కకి చెక్కుల పైన పద్మం అండి. ఇక్కడ స్వామివారి చతుర్భుజుడు 9 అడుగుల 4 అంగుళాలు ఉండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా పెద్దగా ఉండడం విశేషం. ఇప్పుడు చెప్పే కదా ఇందాక, ఇది శాతవాహన శకం 2వ శతాబ్దం కాలం నాటిది గుడి. ఇక్కడ దీపకర్ణి అనే మహారాజు గారికి స్వామివారి స్వప్నంలో కనిపించి, వినండి, దీపకర్ణి అనే మహారాజు గారు స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి కొండనంతా తుడుచుకుంటూ వచ్చారు. అలా తుడుచుకుంటూ వస్తున్న క్రమంలో స్వామివారి నాభిలో గుణపం పొడిదగిలింది. ఎప్పుడైతే స్వామివారి నాభిలో గుణపం పొడిదగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవ్వడం విశేషం. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి గుణపందేగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం, పసుపు పెడతాం కదా. అలాగే స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అధ్యారు అయినప్పటికీ కూడా స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తున్న ఆ స్వామివారిని ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తుని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిల తైలం అంటే ఏంటమ్మా, నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలతో నియమాలతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని మనం ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను టికెట్ ఉంటుంది. ఇందాక చూపించే కదండి అందరికి. ఒక్కసారి ముట్టుకుంటే 25,000 జపం చేసుకోవాలి. అది చేయను కదా, అది మీకు కానీ మాకు కానీ ఎలాంటి సమస్యలైనా చూపిస్తారు కదా. చూడండి సొంతంగా ఉండే తత్వాన్ని చూడండి. ఇలా లోపలికి వెళ్తుంది. అలాగే స్వామికి నాలుగు బ్రహ్మం కూడా స్వామికి నాలుగులో దెబ్బ తగిలినప్పుడు అందరూ నమస్కారం చేస్తున్నాం. ఎత్తుకునే ఇప్పుడు ఆడితే పోతున్నా వెహికల్ కాడితే కట్టడం మంచిగా కట్టడే మెట్లు మంచి ఇవి బాగున్నాయి. అవి ఎత్తుకున్నాయి. ఇవి కట్టి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇట్లా ఉండాలి మెట్లు కరెక్ట్గా. ఇట్లా దిగి మళ్ళీ జర నచ్చినట్టుండాలి. ఇట్లా నచ్చినట్టు ఉండాలి. మళ్ళీ దిగాలి. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి. కింద పడగల వచ్చింది వానర సైన్యం. స్వామి స్వామి చేతులు కనిపించనీయకుర్రి. నాన్న నాన్న వద్దు. సెల్ అంటే గుంజుకుపోతావా ఆంజనేయ స్వామి?
మంచిగా పాలు తాగుతుంది, అవి ఉరుకుతుంది చూడు. ఇంకోటి ఉన్నది ఈడ. ఎమ్మటి పడుతుంది సుజాత, అవి ఉరుకుతున్నాయి. అవి తింటుంది, అదే ఉరుకుతుంది. కొండ కింద మీద